శత్రువుల జెట్ని ఎత్తుకొచ్చిన 21 కుర్రాడు. హిస్టరీస్ గ్రేటెస్ట్ ఎస్కేప్. చాప్టర్ 1. చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎంతోమంది హీరోలు పుట్టారు. కానీ 1953లో జరిగిన ఒక సంఘటన మాత్రం ప్రపంచ దేశాల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. కేవలం 21 వయసున్న ఒక కుర్రాడు తన ప్రాణాలకు తెగించి ఒక సాహసం చేశాడు. ఆ రోజు తను వేసిన ఒక్క అడుగు అమెరికా మరియు సోవియట్ యూనియన్ల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ రేఖలని మార్చేసింది. అతని పేరు నో కుమ్ సోక్. అతను నార్త్ కొరియాకి చెందిన ఒక ఫైటర్ పైలట్. అతను చేసింది చిన్న దొంగతనం కాదు, ఏకంగా అప్పటి కాలంలో శత్రువులకు వణుకు పుట్టిస్తున్న అత్యంత ఆధునికమైన ఒక ఫైటర్ జెట్ను హైజాక్ చేసి అమెరికాకి అప్పగించాడు. అసలా 21 కుర్రాడు అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ ఫైటర్ జెట్తో సౌత్ కొరియాకి ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఈరోజు ఆ రోమాంచకరమైన కథను వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. చాప్టర్ 2. ద టెర్రర్ ఆఫ్ MiG-15. మనం కథలోకి వెళ్లే ముందు అప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అది కొరియన్ యుద్ధం జరుగుతున్న సమయం. అమెరికన్ పైలట్లకు ఆకాశంలో ఒక కొత్త దయ్యం పరిచయమైంది. అదే MiG-15. ఇది సోవియట్ యూనియన్ తయారు చేసిన ఒక అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్. అప్పటి వరకు అమెరికా దగ్గర ఉన్న జెట్స్ కంటే ఇది చాలా ఫాస్ట్గా వెళ్లేది. అంతేకాదు, అమెరికన్ బాంబర్ విమానాలను ఇది ఈజీగా పీల్చేసేది. ఈ MiG-15 టెక్నాలజీ వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటో తెలుసుకోవాలని అమెరికాకి పిచ్చి పట్టింది. ఎలాగైనా సరే ఒక్క MiG-15 జెట్ దొరికితే చాలు, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాని వీక్నెస్ కనుక్కోవచ్చు అని అమెరికా భావించింది. దీనికోసం ఏకంగా ఒక పెద్ద ఆఫర్ ప్రకటించింది. దాన్ని ఆపరేషన్ మూలా అని పిలుస్తారు. ఎవరైనా సరే ఒక MiG-15 జెట్ని సురక్షితంగా తమ బేస్కి తీసుకొస్తే $1,00,000, అంటే ఇప్పటి లెక్కల్లో దాదాపు $1 మిలియన్ ఇస్తామని అమెరికా రేడియోల ద్వారా, పేపర్ల ద్వారా అనౌన్స్ చేసింది. కానీ నార్త్ కొరియాలో అదొక చీకటి రాజ్యం. అక్కడ ఈ వార్తలు ఎవ్వరికీ తెలియవు. మరి మన హీరోకి ఈ విషయం ఎలా తెలిసింది? చాప్టర్ 3. ద బాయ్ బిహైండ్ ద స్టిక్. నో కుమ్ సోక్ పుట్టింది ఒక సంపన్న కుటుంబంలోనే. అయినా నార్త్ కొరియాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చాక వాళ్ల ఆస్తులన్నీ లాగేసుకున్నారు. అతనికి ఆ ప్రభుత్వం అన్నా, ఆ నియంతృత్వ పాలన అన్నా అస్సలిష్టం లేదు. ఎప్పటికైనా సరే స్వతంత్రంగా బ్రతకాలని, అమెరికా వెళ్లి చదువుకోవాలని అతని డ్రీమ్. కానీ బయటపడితే ప్రాణాలు తీసేస్తారు. అందుకే పైకి మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ పట్ల విపరీతమైన భక్తి ఉన్నట్లు నటించాడు. ఎంతలా అంటే అతని నటన చూసి ప్రభుత్వం అతన్ని నమ్మి తమ ఎలైట్ ఎయిర్ ఫోర్స్లోకి తీసుకుంది. చాలా చిన్న వయసులోనే అతను MiG-15 నడపడంలో ఎక్స్పర్ట్ అయ్యాడు. కానీ అతని మనసులో మాత్రం ఒకటే ప్లాన్: ఎలాగైనా ఈ జెట్తో ఇక్కడి నుంచి పారిపోవాలి. అతనికి అమెరికా వాళ్ళిస్తున్న $1,00,000 ఆఫర్ గురించి ఏమాత్రం తెలియదు. అతనికి కావాల్సింది డబ్బు కాదు, కేవలం స్వేచ్ఛ. చాప్టర్ 4. ది ఎస్కేప్ ప్లాన్. సెప్టెంబర్ 21, 1953 ఉదయం సమయం. కుమ్ సోక్కి ఒక రొటీన్ ట్రైనింగ్ ఫ్లైట్ అప్పగించారు. అది మామూలు ట్రైనింగ్ ఫ్లైట్ మాత్రమే. కానీ అతనికి తెలుసు, ఇదే తన చివరి అవకాశమని. ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయితే అమెరికన్ రాడార్లకు చిక్కి వాళ్ళైనా పేల్చేస్తారు, లేదా నార్త్ కొరియన్లు వెనకాలే వచ్చి చంపేస్తారు. తన తోటి పైలట్లతో కలిసి టేకాఫ్ అయ్యాడు. కొద్దిసేపు ఫార్మేషన్లోనే ఎగిరాడు. సడన్గా ఎవరికీ చెప్పకుండా తన జెట్ని ఒక్కసారిగా కిందకు దించేశాడు. రాడార్లకు చిక్కకుండా ఉండటానికి సముద్రమట్టానికి అతి దగ్గరగా, చాలా వేగంగా, హై స్పీడ్ లో ఆల్టిట్యూడ్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. సౌత్ కొరియా వైపు దూసుకెళ్తున్నాడు. ఆ సమయంలో అతని గుండె వేగం MiG-15 కంటే ఫాస్ట్గా కొట్టుకుంటోంది. ఏ క్షణంలోనైనా ఒక యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ వచ్చి తనను పేల్చేయొచ్చు. చాప్టర్ 5. ల్యాండింగ్ ఇన్ ది అన్నోన్. సౌత్ కొరియాలోని కింపో ఎయిర్ బేస్కు చేరుకున్నాడు. అది ఒక అమెరికన్ బేస్. ఒక శత్రుదేశపు ఫైటర్ జెట్ తమ బేస్ పైకి వస్తుంటే అమెరికన్ సైనికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అదృష్టమేంటంటే ఆ సమయంలో అమెరికన్ రాడార్లు టెక్నికల్ ఇష్యూ వల్ల పనిచేయట్లేదు. లేకపోతే గాల్లోనే ఆ MiGని పేల్చేసేవాళ్లు. కుమ్ సోక్ చాలా తెలివిగా అమెరికన్ విమానాలు ల్యాండ్ అవుతున్న డైరెక్షన్కి వ్యతిరేక దిశలో ల్యాండ్ చేశాడు. ఎందుకంటే ఎవరూ అతన్ని అడ్డుకోకుండా ఉండాలని. జెట్ ఆగిన వెంటనే కాక్పిట్ నుంచి బయటకు దూకేశాడు. అమెరికన్ సైనికులు తుపాకులతో అతన్ని జుట్టుముట్టారు. అతను భయపడుతూనే తన చేతులు పైకెత్తి తాను లొంగిపోతున్నట్లు చెప్పాడు. అంతే, చరిత్రలో మొట్టమొదటిసారి ఒక అడ్వాన్స్డ్ సోవియట్ MiG-15 అమెరికా చేతికి చిక్కింది. అమెరికన్ కమాండర్ల ఆనందానికి అవధుల్లేవు.
చాప్టర్ 6 ది ఆఫ్టర్ మ్యాథ్ అండ్ అవుట్రో. అమెరికా ఆ MiG-15ని ముక్కలు ముక్కలుగా ఊడదీసి దాని టెక్నాలజీని మొత్తం స్టడీ చేసింది. కుమ్సోకియా $1,00,000 రివార్డు గురించి అప్పుడే చెప్పారు. ఆ డబ్బులు అతడికిచ్చేశారు. ఆ తర్వాత కుమ్సోక్ తన పేరును కెనెత్ హెచ్ రోవేగా మార్చుకొని అమెరికాలో ఒక ఇంజనీర్గా, యూనివర్సిటీ ప్రొఫెసర్గా స్థిరపడ్డాడు. కేవలం 21 ఏళ్ల వయసులో ఎవరి సహాయం లేకుండా, ఒక దేశం మొత్తం వెతుకుతున్నా లెక్క చేయకుండా ఆ కుర్రాడు చేసిన సాహసం కోల్డ్ వార్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి కథ. ఒక మనిషి స్వేచ్ఛ కోసం ఎంతవరకైనా వెళ్లాలనడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకొస్తాను. జై హింద్.